ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు ఓవైపు చర్చలు జరుగుతున్నా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం రోజురోజుకి మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా కీవ్పై మాస్కో మరోసారి విరుచుకుపడింది. సముద్ర డ్రోన్ను ప్రయోగించి రష్యా ఉక్రెయిన్కు చెందిన అతిపెద్ద నౌకను ధ్వంసం చేసి నీట మునిగేలా చేసింది. ఉక్రెయిన్లోని ఒడెస్సా ప్రాంతం డాన్యూబే నదిలో నిఘా నౌక సింఫెరోపోల్ మోహరించి ఉండగా రష్యా ఆ నౌకపై సముద్ర డ్రోన్ను ప్రయోగించింది. ఈ దాడితో నౌక భారీగా ధ్వంసమై నీట మునిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిని ఉక్రెయిన్ కూడా ధృవీకరించింది. ఘటనలో నౌకలోని సిబ్బంది ఒకరు మరణించగా మరికొందరు గాయపడినట్లు తెలిపింది. సముద్రంలో గల్లంతైన 17 మంది నావికుల కోసం గాలిస్తున్నట్లు తెలిపింది. సింఫెరోపోల్ను 2019లో ఆవిష్కరించారు. 2 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ నౌకాదళంలో చేర్చారు. 2014 తర్వాత కీవ్ మోహరించిన అతిపెద్ద నౌక ఇదే. రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ వ్యవస్థలతో నిఘా కోసం ఉద్దేశించిన ఈ నౌకను డాన్యూబే నది డెల్టా జలాల్లో ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. మీడియా కథనాల ప్రకారం ఉక్రెయిన్ నిఘా నౌకను రష్యా దళాలు సముద్ర డ్రోన్ను ప్రయోగించి ధ్వంసం చేయడం ఇదే తొలిసారి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ల పాత్ర కీలకంగా మారాయి. తమ యుద్ధ వ్యూహాల్లో డ్రోన్ దాడులకు ఇరు దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. రష్యా తన సముద్ర డ్రోన్ల ఉత్పత్తిని పెంచింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఓ డ్రోన్ తయారీ యూనిట్ను వరుస మిసైల్ దాడులతో ఒక్క రాత్రిలోనే రష్యా ధ్వంసం చేసింది.